తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున తెలుసుకుందాం. నాగార్జున, పేలుడు కారణాలేంటి? క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? పంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇంకా ఫైర్ ఫైటింగ్ అంతా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల సమయంలో ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది. రియాక్టర్ లో మిశ్రమాన్ని కలిపేటువంటి సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో ఆ రియాక్టర్ సమీపంలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా సుమారు 100 మీటర్ల పైగా ఎగిరి అవతల పడ్డారు. సుమారు సమీపంలో ఉన్న వాళ్ళంతా కూడా రియాక్టర్ పేలడంతో భారీగా పేలుడు సంభవించి వెంటనే మంటలన్నీ వ్యాపించాయి. ప్రస్తుతం ప్రొడక్షన్ ఉన్నటువంటి భవనం, దాంతో పాటుగా క్యూసీ ఉన్నటువంటి మరొక భవనం, 2 భవనాల్లో మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి సుమారు 14 మందికి పైగా ఇప్పటి వరకు గాయపడ్డారు అన్నట్టుగా మనకి అధికారికంగా తెలిసింది. ఆ గాయపడిన వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడి నుంచి తరలించారు. మరొక కొంతమంది కూడా లోపల చిక్కుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు మామూలుగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం సుమారు 20 మందికి పైగా ఈ ప్రమాదంలో గాయపడి ఉంటారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న కార్మికులు చెప్తున్నారు. ఉదయం 6 గంటల షిఫ్ట్ లో వచ్చినటువంటి కొంతమంది, దాంతో పాటుగా 9 గంటల వచ్చినటువంటి మరికొంతమంది, మొత్తం కార్మికులంతా కూడా అక్కడ ప్రొడక్షన్ దగ్గర ఉన్నటువంటి రియాక్టర్ లో ఈ మిశ్రమాన్ని కలుపుతున్న సమయంలో బ్లాస్ట్ సంబంధించిందని చెప్తున్నారు. ఒకసారిగా ఈ పేలుడు సంబంధించి చుట్టుపక్కలంతా ఒకసారి ఎగిసి పడడంతో వాళ్ళు తీవ్ర గాయాలు పడ్డారు. కొంతమందికి కాళ్ళు విరిగాయి, కొంతమందికి చేతులు విరిగాయి, కొంతమంది తలకు గాయాలయ్యాయి. మంటల దాడి కొంతమంది చర్మాలు కాలిపోయాయి. మనకి విజువల్స్ చూస్తే కనుక చాలా ప్రమాద తీవ్రత భారీగా ఉందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే వెంటనే ఈ ఘటనకు సంబంధించిన విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది సమీపంలో, అంటే ఆల్రెడీ ప్లాంట్ లో ఉన్నటువంటి ఫైర్ టెండర్ ని వెంటనే అక్కడ రప్పించారు. దాంతో పాటుగా సమీపంలో ఉన్నటువంటి మరొక 4 అక్కడ చేరుతున్నాయి. దాంతో పాటుగా హైదరాబాద్ దగ్గర శివారు ప్రాంతాలు, అంటే పాశమైలారం చుట్టుపక్కల నుంచి మరొక వాహనాలు, దాంతో పాటుగా భారీ లిఫ్ట్ ఉన్నటువంటి వాహనాలు, సుమారు 11 ఫైర్ సంబంధించినటువంటి వాహనాలు అన్ని కూడా అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతానికైతే మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి కొద్దిసేపు క్రితం జిల్లా ఎస్పీ అక్కడికి చేరుకున్నారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా అక్కడ చేరుకొని సహాయ చర్యలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి 14 మందిని తీసి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. లోపల ఇంకెంతమంది చిక్కుకున్నారని వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళని బయటికి తీసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. ఫైర్ అధికారులు లోపలికి వెళ్లేందుకు మాస్కులు పట్టుకుని లోపల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ మంటలు భారీగా ఉన్నటువంటి లోపలికి వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సహాయ చర్యలు మొత్తం కొనసాగించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.